Good evening, everyone. So, welcome all of you to this session on discussion of TS economy test. I don't know the test, a test or but welcome all of you. So, when was the test conducted? Test ఎప్పుడైంది? 14th of Jan 14th, okay. So, I hope all of you wrote the test. అందరు రాసిరని అనుకుంటున్నాం. I think there are 10 questions. And ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళందరూ రాసారా? Test, just comment in that. So, we'll do as many questions as we can today. If I look at the questions చూస్తే వాళ్ళన్నీ వీలైతే అన్ని చేద్దాము. క్వశ్చన్స్ని చూస్తే కొన్ని ఒకటి స్టేట్ ఎకానమీ, ఇది ఫస్ట్ టెస్టా? ఎకానమీలో ఫస్ట్ టెస్ట్ ఇదే, ఓకే. సో తెలంగాణ స్టేట్ది ఫస్ట్. ఇండియన్ అయిపోయిందా? ఇండియన్ ఒకటి అయిపోయింది, ఓకే. దాని డిస్కషన్ అయిపోయిందా? ఓకే. ఓకే, సో there were 10 questions in this. 10 questions ఉన్నాయి. ఈ పార్టీకి మీకు అర్థమైపోయి ఉంటుంది, చదివి రాసిన వాళ్ళకి, టెస్ట్ రాసిన వాళ్ళకి, చదువుతున్న వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ ఎకానమీ, స్టేట్ ఎకానమీకి వచ్చేటప్పటికి, స్టేట్ ఎకానమీలో ద ఫ్యాక్ట్స్ పైన కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ most of the times it's about the explanation of the facts. Almost all the questions, if you look at the government aim steps అయితే తీసుకుందో, గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ వాటినే ఎక్స్ప్లెయిన్ చేయడం దానిపైనే ఉంటుంది. సో ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు ఇప్పుడు మీకు ఇది ఇస్తారు కదా మీకు. సో ఇచ్చిన తర్వాత ఏదైతే ఇస్తున్నారో దాంట్లో ఉన్న డేటాని చూసి అంత భయపడద్దు మీరు. సో అందులో ఉన్న అంత డేటాను గుర్తుపెట్టేసుకొని అదే డేటాని, it's not as if you have to write the entire data that is going to be presented in these model answers. Remember the trends. Use the trends as in you can use approximate numbers. These answers are going to give you numbers in almost every second line. ప్రతి సెకండ్ లైన్లో ఒక నెంబర్ వస్తుంది మీకు. సో అన్ని నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాల్సిన పని లేదు. ఇది మీకు just to give you an outline, just to also give you an idea కోసం ఇస్తున్న మోడల్ ఆన్సర్ అంతే. ఇదొకటి, ఈ స్టేట్ ఎకానమీ ఇదొకటి. సో నెంబర్స్ గురించి పట్టించుకోవద్దు, బట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్కి సంబంధించి ఉన్న థీమ్ ఏంటి, క్వశ్చన్లో అడిగిన థీమ్ ఏంటి, వాట్స్ ద థీమ్ దట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్, ఫోకస్ ఆన్ దట్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్, so looking at the GSDP and the per capita income of Telangana state, there is a better progress, but there is income inequality. There is better progress, but there is income inequality. So what are your suggestions? So first, breaking down of the question is important, right? So you need to, of course, start with the idea of GSDP and also the per capita income of Telangana, for which you require to have a basic idea of the numbers. ఆ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోకపోతే పర్లేదా అని అడగద్దు. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్, రైట్? సో జిఎస్డిపి, ఇప్పుడు మనకి ఒక ఎకనామిక్ సర్వే ఉంది. బై ద టైమ్ యూ గైస్ రైట్ మెయిన్స్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ అనదర్ ఎకనామిక్ సర్వే. సో టేక్ ద numbers from that as good as possible. It will be better if you take the numbers from the survey which is going to be released in Feb and March. So that's one thing. Then looking at the structure of the answer. If you look at the structure of the answer, so what is the question trying to ask us, or what is the question expecting from you? Question ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర నుంచి? ఒకటి, తెలంగాణ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో, జిఎస్డిపి డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఇది ఎస్ బాగానే ఉంది, ఇది దిస్ ఈస్ గుడ్. అండ్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు జిఎస్డిపి ప్లస్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద స్టేట్. సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఓవరాల్గా చూసినప్పుడు జిఎస్డిపిని పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తున్నప్పుడు, లాస్ట్ డికేడ్ చూస్తే 2014 నుంచి స్టేట్ వచ్చినప్పటి నుంచి చూస్తే రెండు ఎస్ బాగానే ఇంక్రీజ్ అవుతున్నాయి. వెన్ యూ హ్యావ్ రెడ్ ద ఫస్ట్ సెక్షన్ జిఎస్డిపి నేషనల్ ఇన్కమ్ చాప్టర్ చదువుతున్నప్పుడు, దట్స్ ద ప్రాబ్లమ్, రైట్? దీస్ ఆర్ మ్యాక్రో ఇండికేటర్స్. These only give you the quantitative aspect of growth.
బట్ దే డు నాట్ టాక్ అబౌట్ ద క్వాలిటేటివ్ ఆస్పెక్ట్. సో ఈ రెండింటినీ చూస్తే లాస్ట్ డికేడ్ నుంచి చూస్తే 2014 నుంచి ఆల్మోస్ట్ ఏ డికేడ్. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే జిఎస్డిపి పిసిఐ రెండు బాగానే ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ హౌ ఎవర్ దేర్ హ్యాస్ బీన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద స్టేట్. దేర్ హ్యాస్ బీన్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద స్టేట్. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నారు. మోర్ ఆర్ లెస్ ఇది అడుగుతున్నప్పుడు తెలంగాణ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. సో తెలంగాణ ఎకానమీ విల్ ఆల్సో ఎగ్జిబిట్ మోస్ట్ ఆఫ్ ద characteristics of Indian economy. More or less it will exhibit the characteristics that are present in Indian economy. So akkada emundo ikkada ade aitadi, ikkada oka దగ్గరనే avadu. So ee growth undi but income inequalities unnai, but inequalities ekku avutunnai ana problem. It's not just in Telangana's case. Most of the states that's happening, and it is also happening across the country. So oka lekanga etla start cheyochu answer ni anante the way you can, one way ikkada oka style ichinaru, ఈ స్టైల్ని పక్కన పెట్టేస్తే యూ కెన్, ఇఫ్ యూ హ్యావ్ టు అగ్రీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అగ్రీ చేస్తారా దాన్ని లేదా అనేది ఒక మ్యాటర్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ అస్, ఇఫ్ యూ హ్యావ్ రెడ్ ప్రాపర్లీ, యూ విల్ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్. వీ కాంట్ రియలీ డిసగ్రీ విత్ ద స్టేట్మెంట్ బికాస్ ద స్టేట్మెంట్ ఈస్ పర్ఫెక్ట్లీ రైట్. సో యూ కెన్ స్టార్ట్ లైక్ దట్, saying that, okay, bring in the analogy from the Indian government, bring in the analogy from the Indian economy. Indian economy నుంచి తీసుకొచ్చి ఆ analogy లింక్ రెండింటికి లింక్ ఎస్టాబ్లిష్ చేసి, yes, it is true that income inequality is on rise, income inequality increase అవుతుంది, which is also observed in the larger Indian economy. And start చేసిన తర్వాత then yes, give some facts now. Give some facts. So if you look at the answer here, so they first try to define what GSDP is. So they first try to define what GSDP is. Yes, you guys know about that. I don't have to tell you about it. GSDP, value of the final goods and services produced in a year, in a financial year. Yes. Then while the gross state domestic product reflects size of the economy, a better measure is the per capita income. So yes, GDP, overall goods, GDP kanna koncham better per capita income. అదే చదువుతాం మనం, GDP కన్నా కొంచెం బెటర్. ఎందుకంటే దిస్ విల్ టెల్ యూ హౌ మచ్ ఈచ్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు గెట్. ఇట్స్ ఎ నోషనల్ ప్రోడక్ట్. సో దాని ప్రకారం చూస్తే 11.55 lakh crores, if 11.55 lakh crores is the GSDP of the state, when it comes to the nominal PC, the per capita income, it is around 2.79 lakhs. It is around 2.79 lakhs, 2021-2022. ఇంతవరకు ఇంకా మనం ఇంకా క్వశ్చన్ అడ్రస్ చేయలేదు. So we are just writing the introduction to the answer. So now tell me, what is India's per capita income? Is it more than India's per capita income or is it less than India's per capita income? Yeah, India's is less than Telangana per capita, meaning Telangana is more than India's per capita income, right? So atla chuste, yes, Telangana is growing better in that sense compared to the larger Indian economy. But however, is there a scope for better progress? Looking at the GST, there is a scope for better progress. There is better progress, but there is income inequality. So first part of the answer should focus upon, yes, there is better progress ani. Better progress అని చూపించడానికి ఫస్ట్ పార్ట్ని you can assign the first part to show that it has having better progress. Better progress ఉంది అని చెప్పడానికి ఎప్పుడు చెప్తాము? ఆబ్వియస్గా we will try to start from the last decade. ఒక 2014 నెంబర్స్ గుర్తుంటే ఫైన్, గుర్తు లేకపోయినా ఏం పర్లేదు. సో లాస్ట్ డికేడ్ నుంచి లేదా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2020, 21, 2022, 2020, 2021 నుంచి ఎట్లా అయితే వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఇన్ విచ్ వీ హ్యావ్ పర్ఫార్మ్ బెటర్. అండ్ యూ ఆల్సో నీడ్ టు రిమెంబర్ దిస్ ఈజ్ ఆల్సో ఏ కోవిడ్ ఇయర్, పోస్ట్ కోవిడ్ ఇయర్. సో ఆ పోస్ట్ కోవిడ్ తర్వాత నుంచి వస్తున్న రికవరీ కూడా అన్న ఒక హైలైట్ చేయొచ్చు ఆ ఫ్యాక్ట్ని కూడా, రైట్? సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యావ్ బీన్ presented here? 2021-22, however, has been tremendous recovery and the state's GSDP, both at current as well as constant prices, has shown enormous growth. ఎందుకు అవుతుంది? జనరల్గా ఇప్పుడు ఒకటి మనం తీసుకుంటున్న ఇయర్ని కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. 2021-2022 ఈజ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద కోవిడ్ ఇయర్, రైట్? సో కోవిడ్ ఇయర్లో గ్రోత్, ఎవ్రీ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ హ్యాస్ కొలాప్స్డ్ కంప్లీట్లీ. So the base that has been established has been very low. ఈ లో బేస్ నుంచి 2021-2022 స్టార్ట్ చేసినాం వన్స్ లాక్డౌన్ హ్యాస్ బీన్ రిమూవ్డ్, రైట్? ఆబ్వియస్గా ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్న గ్రోత్ చాలా ఎక్కువైపోతుంది కదా, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ బేస్ ఎఫెక్ట్. జనరలీ దీన్నే మనం బేస్ ఎఫెక్ట్ అంటాం.
బేస్ ఎఫెక్ట్ వలన ఒకటి గ్రోత్ ఎక్కువ అయ్యింది, అదొకటి చెప్పచ్చు, రైట్. దెన్ సెకండ్, సో ఇది ఫ్యాక్చువల్ డేటానే 11.5 after achieving growth rate 24% of previous year, showing strong sense of recovery from the shock of COVID-19 pandemic. Yes, better progress. So second point is saying that it is having a growth rate of 19.1%. Is having a growth rate of 19.1% immediately after the COVID pandemic year. Then third, ఇందాక మనం చెప్పింది 2014 నుంచి కంపారిటివ్లీ ఎంత కాంట్రిబ్యూట్, దాన్ని 2014 తర్వాత స్టేట్లో గ్రోత్ బాగా ఉంది అని చెప్పడానికి వీ కెన్ యూజ్ మల్టిపుల్ పారామీటర్స్. హియర్ వీ హ్యావ్ పిక్డ్ వన్ పారామీటర్ ఈస్ హౌ మచ్ ఈస్ తెలంగాణస్ కాంట్రిబ్యూషన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. How much is Telangana's contribution to the overall Indian economy? So yes, total overall Indian economy is GDP. So dan prakaranga chuste it is 4.1%. It is 4.1% on the eve of state formation. State form ainappudu it is 4.1%. 2014 low. That in 2021 state became a sixth contributor nominal GDP and amongst 14 general category states. Between 2014 and 15, the state's contribution to India's nominal GDP increased from 4.1% to 4.9%. So it has increased from 4.1% to 4.9%. So another proof that in the last decade, in the last 10 years, the growth has been better. That is another proof. Then next, services sector. Yeah, next, it is talking about services sector. So if you look at the structure of Telangana's economy, primary, secondary, tertiary in చూసుకుంటే దాని కంపారిజన్లో చెప్తున్నాం అనమాట. సో సర్వీసెస్ సెక్టర్ ఇన్ 2021 to 2022 61.3, 20.4 అండ్ 18.3. లార్జర్ ఇండియాలో లార్జర్ ప్రకారంగా ఎట్లయితే ఉందో నార్మల్ ఎకానమీ, యువర్ నార్మల్ ఇండియన్ ఎకానమీ, ద ఆర్డర్ ఈస్ ద సేమ్, టెరిషరీ ఫాలోడ్ బై సెకండరీ ఫాలోడ్ బై ప్రైమరీ సెక్టర్. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్మాట్లో ఇట్ హ్యాస్ బీన్ ప్రజెంట్. దెన్ another proof that the growth has been better. This point is not really telling you anything, it's just data again. So ఇంత ఉంది 60, 20, 18% ఉందని డేటా చెప్తున్నాము. తర్వాత వీఆర్ గ్రోయింగ్ బెటర్ ప్రోగ్రెస్ ఉంది అని చెప్పడానికి ఏం చెప్తున్నాము అని అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. So in the start of the answer that we have established already that Telangana is performing better than the Indian macroeconomic indicators on most of the dimensions. So one such dimension is Telangana's PCI. So Telangana PCI consistentగా ఇండియన్ PCI కన్నా ఎక్కువనే ఉంది, consistentగా ఇండియన్ PCI కన్నా ఎక్కువనే ఉంది. సో అండ్ ఈ గ్యాప్ హ్యాస్ వైడెండ్ విత్ ఈచ్ సక్సెసివ్ ఇయర్. అంటే ఇండియాకి తెలంగాణకి ఉన్న గ్యాప్ ప్రతి ఇయర్ పెరుగుతూ వస్తుంది. అంటే తెలంగాణ ఇంకా ఎక్కువ గ్రో అవుతానే ఉంది ఇండియా కన్నా కూడా. ఇండియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ కన్నా తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ గ్రో అవుతూ ఉంది. సో ఈ గ్యాప్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో విచ్ ఆల్సో ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ బెటర్ ప్రోగ్రెస్. ఇది చెప్పడానికి మళ్ళీ కొన్ని నెంబర్స్. ఫస్ట్ మీరు రెండు రకాలుగా ఆన్సర్ని ప్రిపేర్ అవ్వచ్చు మైండ్లో ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు. ఇన్ని నెంబర్స్ గుర్తుండడం కష్టం, రఫ్గానే గుర్తుంటాయి మనకి ఖచ్చితంగా, ఎందుకంటే మీకు ఇది ఒకటే సబ్జెక్ట్ కాదు, ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇంతగా అన్ని నెంబర్స్ ఇంత పర్ఫెక్ట్గా గుర్తుండవు, రఫ్గా గుర్తుపెట్టుకుంటే చాలు. సో మామూలుగా ఎట్లా చేస్తాం, యూ హ్యావ్ టు షో వాట్ ఈస్ ఇట్ ఆన్సర్ ట్రయింగ్ టు షో. ఫస్ట్ లెట్ మీ టాక్ అబౌట్ దట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ట్రయింగ్ టు ఆస్క్ యూ? ద ఆన్సర్ ఈస్ ట్రయింగ్ టు ఆస్క్ యూ టు షో దట్ దెర్ ఈస్ బెటర్ ప్రోగ్రెస్ ఇన్ తెలంగాణ. సో హౌ కెన్ we talk about better progress in Telangana? We can first and foremost say that okay, Telangana has grown tremendously in the past 2 years. అదొకటి. నన్ను అడిగితే నేను ఫస్ట్ స్టేట్ ఫార్మేషన్ దగ్గర నుంచి మాట్లాడతాను, ఎందుకంటే అక్కడ నుంచి ఒక ఓవరాల్ వ్యూ ఇస్తుంది. ఫస్ట్ పాయింట్ స్టేట్ ఫార్మేషన్, ఇక్కడ థర్డ్ పాయింట్ ఇచ్చినారు, కానీ ఫస్ట్ పాయింట్ స్టేట్ ఫార్మేషన్ నుంచి మాట్లాడండి. డికేడ్లో 2000 స్టేట్ ఫార్మేషన్ నుంచి ఇప్పటి వరకు చాలా బాగా గ్రో అయినాము అని చెప్పేసి ఫస్ట్ వస్తుంది. నెంబర్ 1, ఎస్, దట్ ఈస్ ఎ ప్రూఫ్ దట్ దేర్ ఇస్ బెటర్ ప్రోగ్రెస్. దెన్ నెంబర్ 2, హౌ ఆర్ వి గ్రోయింగ్ కంపేర్డ్ టు ఇండియన్ ఎకానమీ? సో అది చెప్పాలి అని అంటే ఇండియన్ ఎకానమీలో ఓవరాల్గా ఉన్న 3 సెక్టర్స్ ఎంత రేట్తో ఇంక్రీజ్ అయినాయి, ఎంత రేట్తో గ్రో అయినాయి, అదొకటి చెప్పచ్చు, రైట్? దెన్ ఇట్ షో ఇండియన్ ఎకానమీ కూడా సేమ్ నెంబర్స్ ఉంటాయి కదా మళ్ళీ. సో ఇండియన్ ఎకానమీ సేమ్ గ్రోత్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఆ ఇండియన్ ఎకానమీకి ఉన్న సేమ్ గ్రోత్ నెంబర్స్ గుర్తుంటే ఫైన్, కానీ గుర్తు పెట్టుకుంటే బెటర్, పెట్టుకోవాలి కూడా. సో ఆ ఇండియన్ ఎకానమీకి కంపేర్ దెమ్ విత్ తెలంగాణ ఎకానమీ, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్లో అదే కంపారిజన్ చేయాల్సిందే, ఇంకేం లేదు అక్కడ చేయడానికి మనము. సో అక్కడ
సేమ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనకు సర్వీసెస్ సెక్టర్ ఇంపార్టెంట్. సో సర్వీస్ సెక్టర్ పైన ఫోకస్ చేయొచ్చు, ఆఫ్ సెక్టర్ పైన ఫోకస్ చేయొచ్చు, చాలు. ఈ డేటా అంతా తెలంగాణ ఎకనామిక్ సర్వేలో ఉంది, వాళ్ళు 2 కంపారిజన్ చేసే ఇచ్చారు వాళ్ళు. సో దాని సర్వీసెస్ సెక్టర్ కన్నా మన తెలంగాణ సర్వీసెస్ సెక్టర్ ఎక్కువ గ్రో అయింది అని చెప్తే అగైన్ బెటర్ ప్రోగ్రెస్ ఉన్నట్టే కదా. నెంబర్ 2, సో ఇండియా కన్నా బాగా గ్రో అవుతున్నాం. దెన్ థర్డ్ డైమెన్షన్, రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్తో కంపేర్ చేస్తే ఎట్లా గ్రో అవుతున్నాం. రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అంటే మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే లైక్ తెలంగాణ థర్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆర్ 5th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్, అట్లా ఆ డైమెన్షన్స్లో కూడా రాయొచ్చు. సో తెలంగాణ ఈజ్ కన్సిస్టెంట్లీ ఇట్ ఈజ్ ఇన్ ద టాప్ 10 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్ ఆఫ్ ద కంట్రీ. Sometimes we have performed very better, touching even 5th, below 5th. So Telangana has been consistently among the top 10 growing states of the country. Adokati cheppachu. Then once that is done, now come to the per capita income. So Telangana's per capita income consistent ga India per capita income kanna kuda ekkuvane grow aitundi ani kuda cheppachu. That also shows that progress is there. Then apart from that, 2020-21లో ఇట్ వాజ్ కోవిడ్ ఇయర్, రైట్? 2020-21లో కోవిడ్ ఇయర్. కోవిడ్ ఇయర్లో ఆఫ్ కోర్స్ ఇండియా ఓవరాల్గా ఇండియాని చూస్తే ఇండియాది గ్రోత్ రేట్ పడిపోయింది. కానీ ఆ 2020-21 ఇయర్లో కూడా తెలంగాణస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్డ్ ఈవెన్ దట్ ఇయర్, ఇంక్రీజ్డ్ ఇన్ ఈవెన్ దట్ ఇయర్. సో ఇండియాదేమో -4% అయితే తెలంగాణదేమో ఆ ఇయర్ కూడా 1.6% ఇంక్రీజ్ అయింది అనమాట. సో దాన్ని ఎందుకు అయింది అని చెప్పడానికి ఆ రీజన్స్ ఇక్కడ అవసరం లేదు. కానీ ఒక రీజన్ ఏంటి అని అంటే తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఫ్రమ్ అవర్ కంట్రీ, రైట్? అండ్ అవర్ ఎకానమీ ఇట్ సెల్ఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ సర్వీసెస్ సెక్టర్. ఎస్, అండ్ ఇట్ వాజ్ ఇన్ డ్యూరింగ్ ద పాండమిక్ ఇయర్లో సర్వీసెస్ సెక్టర్, ఐటీ సెక్టర్ మనమందరం యూజ్ చేసింది అదే కదా. మొత్తం అందరం డిజిటల్ సర్వీసెస్ అన్ని డిమాండ్ బాగా పెరిగిపోయింది కదా. సో ఇట్ వాజ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ దట్ దో ద ఓవరాల్ ఇండియాస్ హ్యాస్ డిక్రీస్డ్, Telangana's has increased. Why? Because there was a sudden surge in the demand for IT and IT-enabled services because of the pandemic lockdown. Lockdown ఉన్నప్పుడు అందరూ ఇంట్లో కూర్చొని డిజిటల్ సర్వీసెస్ని డిమాండ్ చేసినారు అనమాట. అండ్ ఎకానమీ కూడా కంప్లీట్గా డిజిటల్ ఆన్లైన్ సర్వీసెస్ అన్నీ అప్పుడే కదా బాగా బూమ్ వచ్చింది. సో ఆ రీజన్ వలన ఇండియాది తగ్గిపోయినా కూడా తెలంగాణది సర్వీసెస్ సెక్టర్ డామినెన్స్ ఉంది కాబట్టి వీ హ్యావ్ ఇంక్రీజ్ దట్. దట్స్ ద ఐడియా. దెన్ ఫైనలీ, దిస్ ఈజ్ పాయింట్ విచ్ రిమెంబర్, లైక్ తెలంగాణకి పర్ క్యాపిటా ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఎంత ఫాస్ట్గా డబుల్ అవుతుంది అని ఒక మెట్రిక్ అంతే, అదొక గెస్ అంతే. అదేమి అక్కడ ఫ్యాక్చువల్ అంటూ ఏమీ లేదు. ఉంటే ఉండొచ్చు, అవుతే అవ్వచ్చు. సిచ్యుయేషన్స్ అన్నీ ప్రాపర్గా ఉంటే అది ఆ రేషియోలో ఆ టైంలో డబుల్ అవుతుంది. అంటే తెలంగాణలో యావరేజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంతైతే ఉందో అది కంపేర్ ఇట్ టు ఇండియా ఆర్ స్టేట్ జిఎస్డిపి ఏదైతే ఉందో అదే స్టేట్ జిఎస్డిపి అక్కడ జీడిపి ఏదైతే ఉందో. సో ఈ ఇయర్ ఎంతైతే ఉందో, ఇయర్ అరౌండ్ 11 lakh crores ఉంది. ఆ 11 lakh crores ఎప్పుడు డబుల్ అవుతుంది, ఎంతతైనా డబుల్ అయిపోతుంది అన్న ఒక ఎస్టిమేట్ అంతే. సో మనకు 2.79 lakhs మన పీసీఐ అయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితే అది అరౌండ్ 5 lakhs అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్న ఒక మెట్రిక్ అంతే. సో ఆ మెట్రిక్ ప్రకారంగా యావరేజ్ సిటిజన్ ఇన్ తెలంగాణ కెన్ ఎక్స్పెక్ట్ దర్ ఇన్కమ్ టు డబుల్ రఫ్లీ ఇన్ 5 to 6 years. మన దగ్గర 5 to 6 years, మ్యాక్సిమం 6 years అనుకుంటే ఇండియాలో మాత్రం మ్యాక్సిమం 9 years పడుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ డబల్ అవ్వడానికి ఇండియాలో 9 years పడితే తెలంగాణలో 6 years పడుతుంది. అంటే బాగా గ్రో అవుతున్నట్టే కదా మనము. అంటే ప్రోగ్రెస్ మనది ఇండియా కన్నా చాలా మిగతా స్టేట్స్ కన్నా ఎక్కువ ఉన్నట్టే, బెటర్ ఉన్నట్టు కదా. సో దీస్ ఆర్ ద ఇండికేటర్స్ దట్ హ్యావ్ బిన్ యూజ్డ్ బై ద గవర్నమెంట్ టు టెల్ దట్ Telangana is performing in a much better way, that there has been a very good progress. However, this is only half of the story. ఇది ఓన్లీ one side of the coin. ఎందుకు అని అంటే గ్రోత్ ఇంత ఉంది, బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, యావరేజ్ పెరిగింది, కానీ మీడియన్ ఎంత పెరిగింది అంటే అందరికీ ఈక్వల్గా వస్తున్నాయా? ఈ గ్రోత్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డెవలప్మెంట్ వల్ల వస్తున్న అడ్వాంటేజెస్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ అందరికీ ఈక్వల్గా పెరిగినాయా లేదా అని చెప్పడానికి పెరగలేదు. ఆబ్వియస్లీ పెరగలేదు. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఎప్పుడైనా ఎక్కడైనా ప్రతి కంట్రీలో ప్రతి స్టేట్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఈక్వాలిటీ చాలా తక్కువ స్టేట్స్లో ఉంటుంది, తక్కువ సిచ్యువేషన్స్లో ఉంటుంది. సో టు షో దట్ ఆల్ దిస్ ఈజ్ గుడ్, బట్ దేర్ హ్యాస్ బీన్ ఎ ఫ్లిప్ సైడ్. దేర్ హ్యాస్ బీన్ certain negative consequences of this growth అనడానికి first and foremost we are talking. So ఈ income inequality or for that matter income inequality, దీన్ని మాట్లాడుతున్నప్పుడు income inequality, it can be discussed among
మల్టిపుల్ డైమెన్షన్స్. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ మాట్లాడుతున్నప్పుడు మల్టిపుల్ డైమెన్షన్స్. ఒకటి ద మోస్ట్ బేసిక్ థింగ్ జెండర్ బేస్డ్. మేల్ ఎంత ఉంది ఇన్కమ్ లెవెల్స్, ఫీమేల్కి ఎంత ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ మేల్లో ఎంత ఉంది, ఫీమేల్లో ఎంత ఉంది. ఇది కాకుండా ఇండియన్ సొసైటీ ఈజ్ సినానిమస్ విత్ కాస్ట్ కాబట్టి వీ కెన్ ఆల్సో టాక్ అబౌట్ కాస్ట్ బేస్డ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ యాజ్ వెల్. ఉంటే డేటా ఉంటే, నేను చెప్తున్నా ఇక్కడ ఉంటుందని కాదు, ఇక్కడ పెట్టాలని కాదు, సొసైటీలో కూడా మీరు అదే ఎక్కువ చదువుతాం, కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అని చదువుతాం కాబట్టి. సో యూ కెన్ ఆల్సో సే దట్ ఎస్ ఈ కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి. దెన్ థర్డ్ డైమెన్షన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, రూరల్ అండ్ అర్బన్. రూరల్లో ఎంత ఉంది, అర్బన్లో ఎంత ఉంది, అది కూడా మాట్లాడవచ్చు అనమాట. యా, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ జెండర్. సెకండ్ ఈజ్ రూరల్ వర్సెస్ అర్బన్. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని ఏ డైమెన్షన్స్లో చూపించచ్చు అంటే జెండర్ డైమెన్షన్లో ఒకటి చూపించచ్చు, రూరల్ వర్సెస్ అర్బన్ డైమెన్షన్లో ఇంకోటి చూపించచ్చు. సో దే ఆర్ ఫస్ట్ టాకింగ్ అబౌట్ gender. So the percentage of self-employed and unpaid family workers is increasing among rural females. The proportion of regular salaried is decreasing. In case of urban females, there is significant increase in regular types of employment and reduction in casual jobs. So rural females so చూస్తే, see, while learning about GDP, you must have learned something. That one problem with GDP calculation is that it doesn't calculate the unpaid domestic labor. సో అన్పెయిడ్ డొమెస్టిక్ లేబర్ అది వెతకదు, అది కౌంట్ చేయదు జీడిపిని కౌంట్ చేస్తున్నప్పుడు. సో ఆ డైమెన్షన్లో ఆలోచిస్తే ఈ అన్పెయిడ్ ఫ్యామిలీ వర్కర్స్, ఈ అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ అంటే జస్ట్ ఇంట్లో చేసే పనే కాదు. రూరల్ సొసైటీస్లో అందరూ వెళ్ళి అగ్రికల్చర్ పని చేస్తుంటారు కదా, సో అది కూడా అన్పెయిడ్ లేబరే కదా. సో ఆ డైమెన్షన్లో కూడా, సో ఇట్స్ నాట్ జస్ట్ ద కేర్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొవైడెడ్, the caring facilities, caring services that are provided by the women to the children and the elderly, but it is also about the unpaid, particularly in Indian economy, in Indian agriculture, there is lot of this unpaid labor. So generalగా ఎప్పుడు వెళ్తారు, డబ్బులు రాకపోయినా కూడా వెళ్ళి పని చేస్తున్నారు అని అంటే ఇట్ షోస్ డిస్ట్రెస్. డబ్బులు రాకపోయినా కూడా వెళ్ళి పని చేస్తున్నారు అంటే ఇట్ షోస్ డిస్ట్రెస్. సో ఇదే కాన్సెప్ట్ని మనం అగ్రికల్చర్కి అప్లై చేస్తే దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. The same concept, relative concept, is disguised unemployment in agriculture. So this particular point is telling that the percentage of self-employed and unpaid family workers is increasing among rural females. So rural areas lo unna females lo unpaid work evaraithe chestunnaro, self-employed evaraithe chestunnaro, that is increasing ani. That is increasing. You may ask, సార్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పని చేస్తే పెరిగితే మంచిదే కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే దే ఆర్ ఆల్మోస్ట్ బికమింగ్ ఓనర్స్ ఆఫ్ దేర్ ఓన్ వర్క్ అని. బట్ ద రీజన్ హియర్ ఇట్ ఈస్ అన్ ఇన్ఈక్వాలిటీ ఈస్ బికాస్ సి రూరల్ ఏరియాస్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అర్బన్ ఏరియాస్లో బాగుంటుంది, కానీ రూరల్ ఏరియాస్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు అని అంటే అసలు రూరల్ ఏరియాస్లో ఉన్న స్కేల్ ఎంత? స్కేల్ అంటే లైక్ హౌ మెనీ పీపుల్ విల్ దే బీ ఏబుల్ టు రీచ్? హార్డ్లీ దేర్ ఓన్ విలేజ్, హార్డ్లీ వాళ్ళ ఓన్ విలేజ్కే రీచ్ ఉండదు వాళ్ళకి. సో రూరల్ ఏరియాస్లో నువ్వు ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినవు అని అంటే నీ మార్జిన్స్ కానీ నీకున్న స్కేల్ రీచ్ కానీ ఇట్ వోంట్ మేక్ అన్ ఎఫిషియంట్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇట్ వోంట్ మేక్ అన్ ఎఫిషియంట్ ఎకనామిక్ యాక్టివిటీ. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఈజ్ నాట్ ఎ రైట్ మెట్రిక్ టు అనలైజ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. జనరల్లీ స్పీకింగ్, ఇన్ విమెన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇట్ ఈస్ నాట్ గుడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఆ ఫ్యాక్టర్నే ఇక్కడ చెప్తున్నమాట, అందుకు అది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అవుతుంది. అని జనరల్గా ఎప్పుడు వెళ్తారు వీళ్ళకు మామూలుగానే రూరల్ ఏరియాస్లో ఉన్న విమెన్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా అర్బన్ ఏరియా వాళ్ళకన్నా. అర్బన్ ఏరియా వాళ్ళకి కనీసం జాబ్ చేసేస్తే పని మనుషులను వాళ్ళని పెట్టుకుంటారు, రూరల్ ఏరియాస్ వాళ్ళు పని మనుషులను పెట్టుకోరు, వాళ్ళకి అవసరం ఉండదు అక్కడ. సో ఫస్ట్ దే హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్ డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్. అవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక అలైడ్ యాక్టివిటీ లాగా, ఇంకొక సపోర్టింగ్ యాక్టివిటీ లాగా ఏదో చిన్న బిజినెస్, అది బిజినెస్ కూడా అనడానికి ఉండదు అనమాట. చిన్నగా చాలా చిన్న పనులు చేస్తా పక్కన వాళ్ళకి ఎవరికైనా గూడ్స్ అమ్మడం కానీ వాళ్ళకి ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ అవుతుంది. సో ఆ కాంటెక్స్లో చెప్తున్న లాజిక్ ఇది. ఇంటర్ డిస్ట్రిక్ట్ డిస్పారిటీస్ ఇక్కడ అవసరం లేదు. ఓకే అవసరం రవితేజనా? రవితేజ, ఎస్ యూ కెన్ టాక్ అబౌట్. నేను ఫస్ట్ పార్ట్లో మాట్లాడుతున్నావు అనుకున్నాను. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్కి వచ్చేటప్పటికి ఎస్, బ్యాలెన్స్ లేదు రీజనల్ డెవలప్మెంట్ అని చెప్పే కాంటెక్స్లో ఎస్ యూ కెన్ రైట్, దట్స్ గుడ్. So that's one thing. Self-employed and unpaid family workers is increasing. Then rural farm activities have increased in Telangana, but the proportion of urban non-farm activities is higher compared to all India. So
Employment in manufacturing is stagnating. The work is swiftly changing towards financial intermediaries and business and real estate activities. That's another way. That rural farm activities have increased. Of course, ఎందుకు అంటే పోస్ట్ కోవిడ్ తర్వాతనే కోవిడ్ టైంలోనే అందరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ మైగ్రేటెడ్ బ్యాక్ టు villages and they have carried out agricultural activity. So our agricultural activity దాని ఇంపాక్టే రూరల్ ఫార్మ్ యాక్టివిటీస్ హ్యావ్ ఇంక్రీజ్. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది వాళ్ళంటే నేను ఆపేసి రారు కాబట్టి. సో రూరల్ ఫార్మ్ యాక్టివిటీస్ హ్యావ్ ఇంక్రీస్డ్ బట్ ద ప్రపోర్షన్ ఆఫ్ అర్బన్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ is higher compared to all India. So employment in manufacturing is stagnating and employment generated is mainly in construction and services. Work is swiftly changing towards financial intermediaries, business and real estate activities. So ఇందులో ఈ సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయ్మెంట్ స్టాగ్నేట్ అవుతుంది కానీ ఎంప్లాయ్మెంట్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ సర్వీసెస్ సెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ క్రియేట్స్ ఏ salaried class of people. It creates salaried and regular assured income classని క్రియేట్ చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే. కానీ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ స్టాగ్నేట్ అయింది, డిక్రీజ్ అవ్వట్లేదు ఇంకా, కానీ స్టాగ్నేట్ అవుతుంది. సో దట్ ఈజ్ వన్ ప్రాబ్లం. దెన్ అనదర్ ప్రాబ్లమ్ ఆర్ అనదర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఈస్ దట్ rate of unemployment is higher in rural areas. Rate of unemployment is higher. It is higher in urban. Although rate of unemployment is higher in urban areas, the increase is seen more in rural areas. On the one hand, there is reduction of females both in labor force and workforce, but on the other hand, the unemployment rate is lower compared to men. Yes. So జెండర్ డైమెన్షన్లో మళ్ళీ మాట్లాడుతున్నాము. సో జెండర్ డైమెన్షన్ ఏమంటున్నాము అంటే అర్బన్ ఏరియాస్లో రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ హయ్యర్ అయినా కూడా ఆబ్వియస్లీ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ పాపులేషన్ వైజ్ చూసుకుంటేనేమో రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉంది ఓవరాల్ ఇండియా పాపులేషన్. అర్బన్ ఏరియాస్కి వచ్చేటప్పటికి తక్కువ ఉంది. కానీ అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళలో చాలామంది వర్క్ చేసే వాళ్ళే ఉంటారు కదా. ఇఫ్ యూ టేక్ ఏ రేషియో ఆఫ్ వర్కింగ్ పీపుల్ అండ్ డిపెండెంట్ పీపుల్, ద రేషియో విల్ బీ హయ్యర్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆబ్వియస్లీ కంపేర్డ్ టు రూరల్ ఏరియాస్. సో ఆ కాంటెక్స్లో అర్బన్ ఏరియాస్లో ఇక్కడ వర్కింగ్ పీపులే ఎక్కువ ఉన్నారు కాబట్టి జాబ్ రేట్ గ్రోత్, లాస్ ఆఫ్ జాబ్స్ ఆర్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ హయ్యర్ ఇన్ అర్బన్ ఏరియాస్. కాకపోతే ద ఇంక్రీజ్ ఇస్ సీన్ మోర్ ఇన్ రూరల్ ఏరియాస్. రేట్ ఏదైతే ఉంటుందో జాబ్స్ పోయిన వాళ్ళు రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉంటున్నారు అర్బన్ ఏరియాస్ కన్నా కూడా. సో దట్ ఈస్ వన్ థింగ్. సో జాబ్ లాసెస్ in rural areas is more compared to urban areas. And on the other hand, reduction of females both in labor force and workforce is also there. Reduction of females in both labor force. That is one problem, right? Our female labor force participation rate has always been, perennially it has been low. Female labor force participation. So labor force takkunte automatic ga workforce kuda takkuntadi kada. Enduku anante idi labor force aithe idi workforce. So ఇది విమెన్ లేబర్ ఫోర్స్ అయితే ఇందులో విమెన్ వర్క్ ఫోర్స్ ఇంత. సో రెండు తగ్గుతానే ఉన్నాయన్నమాట. దెన్ మార్బిడిటీ. సో తెలంగాణ హ్యాస్ హయ్యర్ మార్బిడిటీ ఇన్ రూరల్ ఏరియాస్ దాన్ ఇన్ అర్బన్ ఏరియాస్. మోర్టాలిటీకి మార్బిడిటీకి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ రెండు వర్డ్స్ ఉన్నాయి కదా. మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి మీరు సొసైటీలో కానీ ఎకానమీలో కూడా చదువుతారు. సెకండ్ చాప్టర్ హ్యూమన్ రిసోర్సెస్ ఉంది కదా. హ్యూమన్ రిసోర్సెస్లో మోర్టాలిటీ రేట్స్ గురించి చదువుతాం. మోర్టాలిటీకి మార్బిడిటీకి సిక్నెస్ రేట్, జ్ఞానేశ్వరి సిక్నెస్ రేట్ ఈజ్ మార్బిడిటీ. ఎస్ మోర్టాలిటీ ఏమో డెత్, మార్బిడిటీ ఏమో సిక్నెస్. హౌ ఆఫెన్ యు ఆర్ ఫాలోయింగ్ సిక్, హౌ మెనీ పీపుల్ ఆర్ సిక్. మార్బిడిటీ అది ఏ టైప్ ఆఫ్ సిక్నెస్ అయినా అవ్వచ్చు. రోడ్ యాక్సిడెంట్స్ నుంచి, హెల్త్ ఇష్యూస్ నుంచి, క్రానిక్ హెల్త్ ఇష్యూస్ నుంచి ఏదైనా అవ్వచ్చు. సో దట్ ఈజ్ మార్బిడిటీ. ఎందుకు? మోర్టాలిటీ వల్ల ఎట్లాగో వర్క్ ఫోర్స్ పోతుంది, డబ్బులు పోతాయి. మార్బిడిటీ వల్ల లైక్ యూ కాంట్ బీ ఏబుల్ ఇనఫ్ టు వర్క్ చేసే అంత కేపబిలిటీ ఉండదు మార్బిడిటీ వలన. అండ్ యూ ఆల్సో యూ హ్యావ్ అడిషనల్ రిసోర్సెస్ దట్ నీడ్ టు బి స్పెండ్ టు మేక్ యూ బెటర్. So it is a drag on the fiscal performance of the economy and also on the families. So that's why if you look at the morbidity rate, so Telangana has higher morbidity rate in rural areas compared to in urban areas. So logistic regression analysis shows that females were more morbid and they were 17% more likely to report morbidity than males. So yes. So ఇదేం చెప్తుంది అని అంటే ఎస్ ఇన్కమ్ గ్రోత్ మన ఫస్ట్ పార్ట్కి లింక్ చేస్తే ఇన్కమ్ గ్రోత్ ఉంది బానే.
ఇంతవరకు గ్రోత్ అంతా మంచిగానే ఉంది. కానీ ఇఫ్ గ్రోత్ అంత ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆ డెవలప్మెంట్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, ఆ డెవలప్మెంట్తో వస్తున్న ఫ్రూట్స్ ఫలాలు ఏవైతే ఉంటాయో అవి కూడా అందరికి ఈక్వల్గా రావాలి కదా. డబ్బులు పెరుగుతున్నాయి అని అంటే అట్లీస్ట్ మనం విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మార్బిడిటీ, వన్ డైమెన్షన్ ఈజ్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్ మార్బిడిటీ ఈజ్ మోర్ దాన్ హయ్యర్ ఏరియాస్. దీన్ని బట్టి ఒక కంక్లూజన్ ఏం డిరైవ్ చేయొచ్చు మనము? ఒక అజంప్షన్ ఏంటి అని అంటే రూరల్ ఏరియాస్లో ఇన్కమ్ ఈజ్ నాట్ ఇంక్రీజింగ్ యాజ్ మచ్ యాజ్ అర్బన్ ఏరియాస్ అని చెప్పొచ్చు కదా. రూరల్ ఏరియాస్లో మార్బిడిటీ ఎక్కువ ఉంది, అక్కడ సిక్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కంపేర్డ్ టు అర్బన్ ఏరియాస్. సో ఇట్ షోస్ దట్ జనరల్గా స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ చదివింది అదే కదా, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ థియరీలో యాజ్ ఎకానమీస్ డెవలప్, as they become from first stage to second stage to third stage అవుతున్నప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ పేపర్ కాన్సెప్ట్ చెప్తున్నాను నేను. ఫస్ట్ పేపర్లో నేషనల్ ఇన్కమ్ చదువుతున్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ థియరీ చదువుతాం కదా, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి పోతున్నప్పుడు సోషల్ ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్తో పాటు డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నాం కదా. సో అక్కడ చెప్తున్నప్పుడు ఎకనామిక్ గ్రోత్ వస్తుంది అని అంటే ఇల్నెస్ కూడా తగ్గుతుంది, మోర్టాలిటీ డెత్ రేట్స్ తగ్గుతాయి అని అక్కడ చెప్తున్నాం కదా. సో ఇప్పటి వరకు తెలంగాణలో చాలా బాగుంది అని చెప్పినప్పుడు ఇట్ షుడ్ ఆల్సో గెట్ రిఫ్లెక్టెడ్ హియర్. సో with increasing income levels, you are spending on your health abilities, you are spending on your food will also increase. Good food, good health. So but rural areas lo adi కనిపించట్లేదు అని అంటే you can say that income levels are not as much as they are in the urban areas. Income levels are not as much as they are in urban areas. ఒకటి మీరు అడగొచ్చు కొంతమంది, సరే ఇంకోలాగా కూడా చెప్పొచ్చు కదా అని. ఇంకోలాగా ఎట్లా చెప్పొచ్చు అంటే రూరల్ ఏరియాస్లో దే ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, దట్ కెన్ ఆల్సో రిజల్ట్ ఇన్ బెటర్ ఆర్ దట్ కెన్ ఆల్సో రిజల్ట్ ఇన్ హయ్యర్ రేషియో, రైట్? మార్బిడిటీ రేట్ ఇక్కడ ఎక్కువ ఎందుకు వచ్చింది? ఒకటి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని చెప్పచ్చు, రెండు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అర్బన్ ఏరియాస్ కన్నా కూడా, అండ్ విచ్ ఈస్ ఎ ఫ్యాక్ట్. Our rural areas are having higher populations. So that is another fact. But that also tells you that rural areas lo generate చేస్తున్న వెల్త్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి జనాలు ఎక్కువ ఉన్నారు. పాపులేషన్ ఎక్కువ ఉంది, వెల్త్ మాత్రం తక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సర్వీసెస్ సెక్టర్ కదా మనకు మొత్తం వెల్త్ జనరేట్ అయ్యే సర్వీసెస్ సెక్టర్లో. సర్వీసెస్ సెక్టర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ అర్బన్ ఏరియాస్. మళ్ళీ ఆ సర్వీసెస్లో మనకు సాఫ్ట్వేర్ రూరల్ ఎందుకు ఉంటుంది, అర్బన్లో మాత్రమే ఉంటుంది. సో ఇది ఈ పాయింట్తో నేను చెప్తున్నాము అని అంటే ఎలాంటి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉంది మన దగ్గర అని అంటే మన మార్బిడిటీ రేట్ని చూడండి. మన మార్బిడిటీ రేట్ రిఫ్లెక్ట్స్ దట్ దేర్ ఈజ్ రూరల్ అర్బన్ డిస్పారిటీ ఇన్ ద మార్బిడిటీ రేట్ యాజ్ వెల్. అంటే హెల్త్ అవుట్కమ్స్లో రూరల్ అర్బన్ డిస్పారిటీ కూడా ఉంది. అందులో మళ్ళీ ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారు. ఇన్ దట్ ఫీమేల్స్ ఆర్ మోర్. So, rural urban income inequality is getting reflected in rural and urban. What is the proof? Their expenditures on health are decreasing or less. Expenditure on rural health is less compared to urban health. Within that, women are bearing the brunt. Women ki ekko problems వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఇన్ఈక్వాలిటీయే కదా, అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీయే కదా. దెన్ మ్యారేజ్ ఏజ్. Married age, 18 years is higher in rural areas than in urban areas. This indicates the poor health indicators like IMR, MMR, institutional births and anemia. So, Telanganalo percentage of women married before 18 years is higher in rural areas than in urban areas. So, yes, child marriage kada oka rakanga less than 18 is child marriage. So, this point is telling you that prevalence of child marriages is higher in rural areas. Prevalence of child marriages is, of course, women married before the age of 18. Majority రాకముందే అవుతున్న మ్యారేజెస్ని చూస్తే రూరల్ ఏరియాస్ ఈజ్ హయ్యర్ ఇన్ రూరల్ ఏరియాస్ కంపేర్డ్ టు అర్బన్ ఏరియాస్. సో ఏం చెప్తున్నారు అని అంటే ఒక 100 మ్యారేజెస్ అవుతే లెస్ దాన్ బిఫోర్ అటైనింగ్ ద మెజారిటీ ఇఫ్ ఎ మ్యారేజ్ ఈస్ హ్యాపెనింగ్, దానికి ఏం చెప్తున్నారు అని అంటే 100 మ్యారేజెస్ అవుతే ఓవరాల్లో
అందులో రూరల్ మ్యారేజెస్ ఆర్ హ్యావింగ్ రూరల్ women getting married before attaining majority are higher by around 35%. అర్బన్లో అవుతున్నాయి, రూరల్లో అవుతున్నాయి. రూరల్ విమెన్లో ఎక్కువ ఉంది ఈ ప్రివలెన్స్ ఏదైతే ఉందో. అండ్ జనరల్గా మెజారిటీ రాకముందే మ్యారేజ్ అవుతుంది అన్నప్పుడు అది ఎలాంటి సొసైటీలో, జనరల్గా పూర్ సొసైటీలో కదా. జనరల్గా పూర్ సొసైటీ విల్ హ్యావ్ హయ్యర్ ప్రివలెన్స్ ఆఫ్ విమెన్ గెటింగ్ మ్యారీడ్ ఎర్లియర్. అండ్ దట్ ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ద రీజన్. సో ఒక రకంగా మనము ఈ ఒక్క డైమెన్షన్లో చూస్తే ఆ 3 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, 3 స్టేజెస్ ఆఫ్ ఎకానమీ డెవలప్మెంట్లో ఒక రకంగా ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టు కదా. ఫస్ట్ స్టేజ్లోనే కదా మనము విమెన్ డైమెన్షన్ కూడా చదువుతాం. అక్కడ చదువుతున్నప్పుడు విమెన్ జనరల్లీ ఇన్ దీస్ 2 స్టేజెస్ దే ఎక్స్పీరియన్స్ హయ్యర్ IMR, MMR and mortality rates. So that is another proof that there is income inequality in India. So women getting married earlier also shows prevalence of poverty generally speaking. So poverty undi anante on one hand per capita income increase ayindi, state GSDP increase ayindi, aina gani this shows that there is inequality. If the growth had it been balanced, అంటే ఒకవేళ గ్రోత్ మనం చెప్తున్న ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్గా ఉండుంటే ఈ విమెన్ కూడా అందులో బెనిఫిషరీస్ అయ్యేవాళ్ళు. ఒకసారి వాళ్ళకు ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీ వస్తే వాళ్ళు వెయిట్ చేస్తారు, సరిగ్గా చదువుకొని ఉండుంటే. ఎస్ వీ కెన్ ఇంక్లూడ్ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. సో దట్ ఈస్ అనదర్ ప్రూఫ్ దట్ దర్ ఈస్ హ్యూజ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ తెలంగాణ రీజన్. సో వే ఫార్వర్డ్లో ఏం చెప్తాం? వే ఫార్వర్డ్లో స్టెప్స్ హ్యావ్ టు బి టేకెన్. ఏం చెప్తున్నా ప్రాబ్లం ఏంది? గ్రోత్ ఈజ్ నాట్ బికమింగ్ ఈక్విటబుల్. సో అచీవ్ ఈక్విటబుల్ గ్రోత్ అని ఒకటి చెప్పచ్చు. అచీవ్ ఈక్విటబుల్ గ్రోత్. జెండర్ బేస్డ్ గ్రోత్ ఒకటి చెప్పచ్చు. ఇంకా ఫోకస్ ఆన్ హెల్త్ అవుట్కమ్స్. సో ఒక రకంగా క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్రోత్ ఏవేవైతే ఉంటాయో, ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్, ఫోకస్ ఆన్ health, focus on women health, particularly improving IMR, institution deliveries, ఆ schemes ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయొచ్చు. So if that is the first question, then second question, let's move to, because ఇవి చేద్దాము. So since we were talking about most of these things, let's talk about this fourth question, because we have been talking a lot about. So describe the literacy levels and occupational structure of working age population of Telangana. Describe the literacy levels and occupational structure of working age population of Telangana. So working age population, you can start the answer by defining working age population. What is the working age population అని చెప్పి ఒకటి స్టార్ట్ చేయొచ్చు. సమ్ టైమ్ దీస్ డెఫినేషన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వాట్ ఈస్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్? క్వశ్చన్ ఏం అడిగిన వాళ్ళని? లిటరసీ లెవెల్స్ అండ్ ఆక్యుపేషన్ స్ట్రక్చర్. లిటరసీ లెవెల్స్ అంటే సింప్లీ పుట్, ఎడ్యుకేషన్ అడుగుతున్నాడు. వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంది, ఎంతవరకు చదువుకున్నారు, చదువుకున్న వాళ్ళల్లో ఎంత చదివారు, ఎంత గ్రాడ్యుయేషన్ చదివారా, నార్మల్ ఫస్ట్ ఇదయిందా అని చెప్పి అడుగుతున్నారు ఒకటి. ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అంటే ఎవరు ఎట్లాంటి ఏ సెక్టర్లో పనిచేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ జాబ్స్, ఫార్మల్లోనా ఇన్ఫార్మల్ ఉన్నారా, అలాంటి వాటిని మాట్లాడుతుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అదొకటి తెలియాలి కదా. 16 to 59 ఏజ్ గ్రూప్స్, 233 lakhs mortality rate for 18 to 49 years working age population. Raviteja, Gnaneshwari, what is your answer? Working age? 15 to 60. Yes. ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 18 to 49, 220 lakhs, 233 lakhs. అచ్చా, నువ్వు చెప్తున్నది మొత్తం ఓవరాల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎంత ఉంది అని చెప్తున్నావా కావ్య? అదే అనుకుంటున్నా నువ్వు చెప్పేది. సో ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తోటి ప్రాబ్లం ఏమవుతుంది దీనికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ గుర్తొస్తుంది. ఎందుకంటే దర్ ఇస్ అ రీజన్ ఫర్ దట్. ద రీజన్ ఈస్ when we talk about the world,
వరల్డ్ తరపు నుంచి మాట్లాడుతున్నప్పుడు ఒక నెంబర్ చెప్తాం నార్మల్లీ. వెన్ ఇట్ కమ్స్ టు ఇండివిజువల్ కంట్రీస్, ఈచ్ కంట్రీ టేక్స్ ఇట్స్ ఓన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. వాళ్ళని క్యాలిక్యులేట్, ఇప్పుడు ఎందుకు తీస్తున్నాం ఇవన్నీ, ఈ నెంబర్స్ అని క్యాలిక్యులేట్ చేయడం కోసమే. సో ఈచ్ కంట్రీ జనరల్లీ టేక్స్ దేర్ ఓన్ ఐడియా. సో దట్స్ ద రీజన్. ఈవెన్ మీరు ఇచ్చిన ఆన్సర్స్లో కూడా 3-4 చెప్పిన ఆన్సర్స్లో ఒక్కొక్కరికి ఒక ఆన్సర్ ఇచ్చింది. ఎందుకు అని అంటే అందుకు అనమాట. సో దానివల్ల, బట్ జనరల్లీ స్పీకింగ్ 16 to 59 ఈజ్ ద వర్కింగ్ ఏజ్. 59-60 అనేది 59 అయిపోతే 60 కదా అని కొందరు 60 వేస్తారు అక్కడ. సో అది పక్కన పెడితే 16 to 59 ఈజ్ జనరల్లీ కాల్డ్ యాజ్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ జనరల్లీ స్పీకింగ్. కొన్ని కంట్రీస్ 64 కూడా కౌంట్ చేస్తాయి. కొన్ని కంట్రీస్ 64 కూడా కౌంట్ చేస్తాయి. సో కొన్ని కంట్రీస్ 18 నుంచి స్టార్ట్ చేస్తాయి, అడల్ట్ 18 కాబట్టి 18 to 64 అని అట్లా కూడా కౌంట్ చేస్తాయి. బట్ జనరల్గా నార్మల్లీ యాక్సెప్టెడ్ ఈజ్ 16 to 59. ఇన్ఫ్యాక్ట్ ఇదే క్వశ్చన్ మొన్న ఏపీపీఎస్సీలో అడిగారు. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్లో వాట్ ఈస్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అని చెప్పేసి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడిగారు. మన వాళ్ళు ఏమి అట్లాంటి క్వశ్చన్లు అడగలేదు, కానీ మన వాళ్ళు ఈసారి ఎకానమీ చాలా కొత్తగా ట్రై చేశారు కదా, టీఎస్పీఎస్సీ. అదేం ఎకానమీ వాళ్ళకే తెలుసు. గుడ్ దట్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ రిటర్న్. సో ఎనీవే, సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈజ్ జనరలీ బిట్వీన్ 16 and 59, 15 to 64. ఎస్ అచ్చా, ఇన్ తెలంగాణ 15 to 64. అదే చెప్పింది, కంట్రీస్లోనే కాదు స్టేట్ వరకు వచ్చేటప్పటికి కూడా the differences are cropping up. So let's look at the working age population and their characteristics. So వీళ్ళ ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ అటైన్మెంట్, లిటరసీ అటైన్మెంట్ లెవెల్ అండ్ ఆల్సో ద ఆక్యుపేషనల్ స్ట్రక్చర్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొంచెం దాని రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఇచ్చినాము. 19 లిటరసీ రేట్ అప్పుడు 17.3 ఉంది, 2011కి అది 66.5కి ఇంక్రీజ్ అయింది. సో అరౌండ్ 239 crore, 2.39 crore, 239 lakhs అవుతుంది అది. సో 2.39 crore వర్కింగ్ ఏజ్ పాపులేషన్, 34% are illiterate. 34% are illiterate. So almost 1/3 of the working age population are illiterate, which means they are in working age. And నో మ్యాటర్ వాట్, జనరల్లీ స్పీకింగ్ ఒకసారి వర్కింగ్ ఏజ్లోకి వస్తే చదువు వచ్చినా రాకపోయినా వాడు ఏదో పని చేసుకొని బతుకుతాడు. జనరల్గా చదువు రానప్పుడు అంటే ఇల్లిటరేట్స్ అయినప్పుడు వాళ్ళు ఫార్మల్ సెక్టర్కి పోతారా, ఇన్ఫార్మల్ సెక్టర్కి పోతారా? ఇన్ఫార్మల్ సెక్టర్కి పోయే ఛాన్సెస్ స్కోపే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇన్ఫార్మల్ సెక్టర్లో లో స్కిల్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. వెరీ నేచర్ ఆఫ్ సర్వీసెస్ సెక్టర్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దట్ దెర్ ఆర్ హై స్కిల్ జాబ్స్ అండ్ లో స్కిల్ జాబ్స్. నార్మల్ సర్వీసెస్ సెక్టర్ గురించి మాట్లాడినప్పుడు సర్వీసెస్ సెక్టర్ మొత్తమే స్కిల్ బేస్ కదా, స్కిల్స్ లేకపోతే సర్వీసెస్ సెక్టర్ తక్కువ మీకు జాబ్ రావడం. ఈ స్కిల్లో కూడా హై స్కిల్డ్, సెమీ స్కిల్డ్, లో స్కిల్డ్, హై స్కిల్, సెమీ స్కిల్, లో స్కిల్. మన ప్రాబ్లం ఏంటంటే ఇంత 1/3 ఆఫ్ ద ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ మీకు ఇల్లిటరేట్ అయితే దే విల్ బీ కాన్సన్ట్రేటెడ్ in the low skill jobs. Low skill jobs won't give you income security, they won't give you social security, they won't pay you better any kind of salaries. So one problem is that ee 1/3 population undadamu okati. Then educated working age population 7% are educated up to primary, indak cheppinattu primary, secondary and up to intermediate level. So over total education level lo primary school 7%, secondary education, secondary school 29 and inter వరకు వచ్చిన వాళ్ళు 10. సో ఇక్కడనే 29, 10, 39, 39, 7, 46. Around 46% have studied only up till intermediate. Meaning what? 1/3 ఏమో అసలు చదవలేదు వర్కింగ్ ఏజ్లో. ఆ మిగతా ఉన్న 2/3లో దాంట్లో సగం మంది ఇంటర్మీడియట్ వరకే చదివినారు. సో దీస్ పీపుల్ దే విల్ బి సెమీ స్కిల్. కొంతమంది అసలు నో స్కిల్డ్ అని కూడా ఉంటారు,
కానీ నో స్కిల్డ్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఎందుకంటే ఏదో స్కిల్ లేకుండా మనుషులు ఉండరు, ఏదో ఒక స్కిల్ ఉంటుంది కదా. సో అందుకు సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి రెలిగేటెడ్ టు సెమీ స్కిల్డ్ అండ్ లో స్కిల్ జాబ్స్. లో స్కిల్లో కూడా వెళ్తారు వాళ్ళే, ఎందుకంటే ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరు మేధావులు అయిపోరు కదా. సో they will be relegated to low skilled and semi skilled. So around more than 2/3 of the working age population in Telangana is present in the semi skilled and low skilled jobs, which is a cause of concern. So more than around 80% అవుతారు వీళ్ళే, 80% ఉన్నది ఇక్కడనే. సో ఒక రకంగా మీరు ఆలోచిస్తే all of you guys are lucky. So 80% of the people working age population are here. So మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ కాంపిటీషన్, of course you are very high skill people. The very fact that you are writing this mains examination will put you in that high skill category, because this is all services sector, public administration services sector. So స్టాటిస్టిక్గా చూస్తే కాంపిటీషన్ తగ్గుతుంది అనుకోవచ్చు, కానీ కన్సర్న్ ప్రకారం చూస్తే హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్లో చూస్తే నో, ఇట్స్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్. It's a cause of concern for us. So anyway, getting back. So education levels in Telangana ranging from primary, secondary, intermediate, graduation, post-graduation, also diploma, polytechnic. Then working age population that has studied or are pursuing higher levels of education is about 20%. Graduation 14%, post-graduation 4%. Then 1% of working age population in the state are having polytechnic, industrial training institute diploma. They're having polytechnic, industrial training diploma. So this is the literacy nature. This is the literacy nature. If you look at the occupational structure, according to the Integrated Household Survey, the occupation-wise distribution of the working age population is as follows. So yeah, total 2.39 crore, 18.89 lakh students, 17.7 lakh housewives are in the state in this age group of 15 to 19. Then apart from this, 8.4 lakh individuals reported as doing nothing. So working age lo unnaru, but they are lucky. They said that we are not doing anything. So possibly due to unemployment. So unemployed people are around 8.4 lakh. Among those who are working and reveal their occupation, the highest proportion is working as daily wage laborers, followed by agriculture laborers and own agriculture. So working and reveal their occupation, ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో కూడా డైలీ వేజ్ లేబర్ చాలా ఎక్కువ ఉన్నారు. అగైన్ కాజ్ ఫర్ కన్సర్న్. దిస్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో డైలీ వేజ్ లేబర్, డైలీ వేజ్, అగ్రికల్చరల్ లేబర్ అండ్ ఓన్ అగ్రికల్చర్ వీళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఇదే పాయింట్ని అక్కడ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీలో కూడా వాడుకోవచ్చు. ఎందుకు అని అంటే మన సర్వీసెస్ సెక్టర్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 61 to 62%. సో 60 to 65% వేరియేషన్స్ తోటి ఎవ్రీ ఇయర్. లాస్ట్ డికేడ్ చూసుకుంటే 65% కాంట్రిబ్యూట్ చేస్తున్న సెక్టార్లో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎంత ఉన్నట్టు చూడండి. సో హయ్యెస్ట్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ వచ్చి డైలీ వేజ్లో అగ్రికల్చర్ లేబర్ ఓన్ అగ్రికల్చర్లో ఉన్నారు. కంబైన్ దిస్ విత్ ద ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్. సాఫ్ట్వేర్లో జాబ్ కాబట్టి కనీసం గ్రాడ్యుయేషన్ ఉండాలి కదా. గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎంతమంది? 14%. 14% ఆఫ్ ద టోటల్ వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఆర్ హ్యావింగ్ గ్రాడ్యుయేషన్. ఈ గ్రాడ్యుయేషన్ అంతా మాత్రం అందరు మేధావులు కాదు మళ్ళీ అక్కడ. సో ఇమాజిన్ హౌ మచ్ ఈస్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ అవర్ స్టేట్. ఇమాజిన్ హౌ మచ్ ఈస్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ అవర్ స్టేట్. సబ్ సెక్టర్ అంటే ఎట్లా? మైనింగ్, కన్స్ట్రక్షన్, అంత డేటా గుర్తుంటే పెట్టచ్చు, అంత డేటా గుర్తుంటే పెట్టచ్చు. బట్ అంత అవసరం లేదు మళ్ళీ అగ్రికల్చర్కి పోయి, ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ వాళ్ళు ఇలిటరేట్స్ చేసేవారు కదా జనరల్గా. మైనింగ్ అటువైపుకి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ వేసేది ఇంకా ఇలిటరేట్ చేసేవి. బట్ ఆ లెవెల్ ఆఫ్ డేటా గుర్తుంటే పెట్టచ్చు, నష్టమేం లేదు. ఇట్ విల్ యాడ్ టు అన్ ఎడ్జ్, ఇట్ కొంచెం ఎడ్జ్ ఇస్తుంది చెప్పచ్చు. సో దీనికి కాంటెక్స్ట్ అనే ద గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ మన ఊరు మనబడి ఇనిషియేటివ్. సో ఈ ఎడ్యుకేషన్ అవుట్ సిన్స్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఆన్ ద ఎడ్యుకేషనల్ ఫ్రంట్ మన పర్ఫార్మెన్స్ ఏమి అంత గొప్పగా లేదు. ద వర్క్ ఫోర్స్ పర్ఫార్మెన్స్ అండ్ their skill levels and their education levels are not in a better way when it comes to the literacy levels and also the working. Of course, literacy లేనప్పుడు occupational structure ఇట్లానే కనిపిస్తుంది కదా మరి.
లిటరసీ లేనప్పుడు ఆక్యుపేషన్ సెక్టర్ ఇట్లానే కనిపిస్తుంది. సో అది ప్రాబ్లం అనమాట. ఇది ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ద మన ఊరు మనబడి మన బస్తీ మనబడి in January 2022 to upgrade the infrastructure facilities in the government schools for a period of 3 years. ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం టాస్క్ స్కిల్ లెవెల్స్ అది అంత దూరం ఏమవుద్దు, ఎందుకంటే మనకు స్పెసిఫిక్గా లిటరసీ అడిగినాడు కదా, టాస్క్ స్కిల్ కదా. సో స్కిల్ కూడా రెండు రిలేటెడ్ కాదని కాదు, రాస్తే రాయొచ్చు, బట్ ఇక్కడ మనకు స్పెసిఫిక్గా లిటరసీ లెవెల్స్ అడిగినాడు కాబట్టి మనం లిటరసీ వరకు మాట్లాడి ఆపేస్తున్నాం. వర్కింగ్ ఏజ్కి లిటరసీ, ఒకవేళ వాడు లిటరసీ అండ్ స్కిల్ యాక్చువల్ మీకే ఇంకో క్వశ్చన్ ఉంది అనుకుంటా, థర్డ్ క్వశ్చన్ 6th క్వశ్చన్ ఉంది చూడండి, సిక్స్త్ అనుకుంటా, రియల్ ఎస్టేట్ అండ్ సర్వీసెస్ సెక్టర్లో స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం కోసం సంథింగ్ ఏదో అడిగినట్టున్నారు. సో మీకే అది ఉంది కాబట్టి అక్కడ రాయొచ్చు, ఓన్లీ రాయొచ్చు, బట్ అట్లా కూడా టాస్క్ కూడా రాసుకోవచ్చు, పర్లేదు. 9th క్వశ్చన్ దెన్ సో స్టెప్స్ తీసుకుని ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఒకటి మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ప్రతి ఆన్సర్ వాడు అడిగినా అడగకపోయినా కూడా ప్రతి ఆన్సర్లో స్టెప్స్ టేకెన్ తోటి ఆన్సర్ ఎండ్ చేయండి మీరు ఎప్పుడు కూడా. ప్రతి సెక్టర్లో మిమ్మల్ని అడుగుతున్న ప్రతి ఇష్యూలో గవర్నమెంట్ ఖచ్చితంగా ఏదో ఒక స్కీమ్ రన్ చేస్తూ ఉంటుంది, రైట్, పక్కా ఉంటుంది, ఉండకుండా ఉండదు. సో ఆన్సర్ ఎండ్ చేస్తున్నప్పుడు వాడు అడిగినా అడగకపోయినా, ఫస్ట్ క్వశ్చన్లో వే ఫార్వర్డ్ అడిగినాడు కానీ తర్వాత క్వశ్చన్స్ ఏం అడగలేదు, ఇప్పుడు ఈ క్వశ్చన్లో మిమ్మల్ని ఏం అడగలేదు, డిస్క్రైబ్ అని అన్నాడు అంతే. సో అడిగినా అడగకపోయినా 10 క్వశ్చన్లకి 10 క్వశ్చన్లు ఇంక్లూడింగ్ ఇండియన్ ఎకానమీ కూడా రాయాలి మీరు. ఎండ్ యువర్ ఆన్సర్స్ ఆల్వేస్ విత్ ఒక 3 lines రాయండి అంతే. 3 linesలో ఓకే, టు అడ్రస్ దిస్ స్పెసిఫిక్ కన్సర్న్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ సెక్షన్ అయితే ఈజ్ క్యారింగ్ అవుట్ సో అండ్ సో. స్కీమ్లు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, ఏమొద్దు, అంత ఎక్స్ప్లెయిన్ చేయకండి, అన్లెస్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ స్కీమ్. ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి లిటరల్లీ ఇది ఒకటే స్కీమ్ అన్నాడు కాబట్టి దాన్ని రాస్తున్నాడు అంతే. సో బట్ అది కాకుండా ఆల్వేస్ ఎండ్ విత్ స్టెప్స్ టేకెన్. ఇట్ విల్ ఆల్సో యాడ్ చూడడానికి ఆన్సర్ బాగుంటుంది. సో గవర్నమెంట్ టేకెన్ స్టెప్స్ చెయ్యాలి, అదే అంటున్నాను. ఇప్పుడు అడక్కపోయినా కూడా కొంచెం ఒక 3 linesతో ఆన్సర్ ఎండ్ చేయండి అంతే. ఇట్ షోస్ దట్ మీకు ఓన్లీ ఇదంతా జనరిక్ ఇన్ఫర్మేషన్, ఇదంతా ఊరికే ఇన్ఫర్మేషన్ అంతే, మీకు ఇష్యూనే కాదు దానికి సంబంధించిన సొల్యూషన్ గురించి కూడా మీకు తెలుసు అన్న ఒక ఇంప్రెషన్ ఇస్తుంది అనమాట. ఓకే, దెన్ ఇది ఎకనామిక్ హిస్టరీ, అది ఇవాళ అవ్వదు. దెన్ దిస్ animal husbandry, how government of Telangana is enhancing the farmers' income through animal husbandry sector. ఏమైంది, రాసావా ఈ ఆన్సర్? ఓకే. సో హౌ ఇట్ ఈస్ డూయింగ్, సో ఏమంటున్నాం దీన్ని అని అంటే, సి ద లార్జర్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ దిస్ క్వశ్చన్ షుడ్ ఆల్సో బి ప్లేస్డ్ ఈస్, of course your animal husbandry is an allied sector of the primary sector. So agriculture sector నుంచి ఒక allied sector is animal husbandry or livestock sector. livestock అన్న అదే, animal husbandry అన్న అదే అవుతుంది. సో లార్జర్ కాంటెక్స్లో అగ్రికల్చర్ సెక్టర్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే, ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టాక్స్ అబౌట్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్, అది 2022 కల్లా చేసేద్దాం అనుకున్నారు కానీ అది అవ్వలేదు, ఇంకా దాని టార్గెట్స్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నాము, అది ఇంకో విషయం. కానీ అగ్రికల్చర్ సెక్టర్ని ఇంప్రూవ్ చేయాలన్నా, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఫార్మర్ వెల్ఫేర్ కావాలన్నా, డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ కావాలన్నా, లేదా ఇఫ్ వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ అగ్రికల్చర్ సోర్స్ ఆర్ ద నేచర్ ఆఫ్ అవర్ అగ్రికల్చర్, బికాస్ వీఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ క్లైమేట్ చేంజ్ ఈవెంట్స్. సో క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ సిస్టమ్ కావాలన్నా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, డైవర్సిఫికేషన్ టువర్డ్స్ లైవ్ స్టాక్ అండ్ అనిమల్ హస్బెండరీ సెక్టర్. ఎందుకు, ఇక్కడ నుంచి వస్తున్న దీన్ని ఇన్కమ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది ఫార్మర్కి. మీరు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో చదువుతారు, లైవ్ స్టాక్ సెక్టర్, అనిమల్ హస్బెండరీ కూడా ఆన్ ఫామ్లోనే ఉంటే ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఎ సింబయోటిక్ రిలేషన్షిప్. లైవ్ స్టాక్ సెక్టరే ఫామ్ లోపల ఉంటే వాడికి కొంచెం ఖర్చు తగ్గుతుంది, వాళ్ళు న్యాచురల్ బయో ఫర్టిలైజర్స్ ఇవి ప్రొవైడ్ చేస్తుంటాయి. సో వీటికి కావాల్సిన పాస్చర్ ల్యాండ్ కూడా అక్కడనే వాడు గ్రో చేస్తాడు, రైట్. సో ఇవన్నీ ఈ కాంటెక్స్లో అనిమల్ హస్బెండరీ బికమ్స్ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్ కోర్స్ క్లైమేట్ చేంజ్ వస్తుంది, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వస్తున్నప్పుడు ఇంకా ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయితే ఫార్మర్స్ డిస్ట్రెస్ ఇంకా పెరుగుతుంది. మనకు ఫార్మర్స్ డిస్ట్రెస్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే, వీఆర్ స్టిల్ డిపెండింగ్ అపాన్ ద ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ వాల్యూ అడిషన్ టు అగ్రికల్చర్ ఆల్సో. నువ్వు అగ్రికల్చర్లో నార్మల్ క్రాప్స్ ప్రొడ్యూస్ చేసినంత కాలము అది నార్మల్ క్రాప్స్ ఎక్కువ వాల్యూ ఉండదు నీకు, బట్ కంపేర్ టు యువర్ క్రాప్స్ అవుట్పుట్, అనిమల్ హస్బెండరీ అవుట్పుట్ ఆల్వేస్ హ్యాస్ బెటర్ స్కోప్ ఫర్ వాల్యూ అడిషన్. ఆన్ ఫార్మర్కి వస్తున్న రిటర్న్స్ ఎక్కువ కదా అనిమల్ హస్బెండరీలో.
సో ఈ అన్ని కాంటెక్స్లో దృష్టిలో పెట్టుకొని అనిమల్ హస్బెండరీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎంకరేజ్. అండ్ ఆల్సో animal husbandry sector is more labor intensive than crops growing. Animal husbandry is more labor intensive. సో ఇక్కడ నుంచి కొంతమంది ఇక్కడ డైవర్సిఫై చేయొచ్చు animal husbandry. సో ఆ కాంటెక్స్లోనే ఏమంటున్నామంటే తెలంగాణ హ్యాస్ గివెన్ ఇంపార్టెన్స్ టు లైవ్ స్టాక్ సెక్టర్, వేరియస్ స్కీమ్స్. సో గ్రోత్ మిల్క్ ఎగ్స్లో ఉంది తెలంగాణ ఎట్ ఆల్ ఇండియా లెవెల్ ఫర్ ద ఇయర్ 2019. మీట్ ప్రొడక్షన్, సో తెలంగాణ స్టాండ్స్ 5th in మీట్ ప్రొడక్షన్, 3rd in ఎగ్ ప్రొడక్షన్ అండ్ 13th in మిల్క్ ప్రొడక్షన్. సో అవి కొన్ని నెంబర్స్. సో దానికి గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్స్ ఏంది అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ తెలంగాణ రాగానే స్టార్ట్ చేసింది ఏంటి అంటే గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దాని ఇంగ్లీష్ పేరే షీప్ రేరింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇట్ ఇస్ మోస్ట్ ఫ్లాగ్షిప్ స్కీమ్. ఇదే ఇంతకన్నా ఇంకా ఇంపార్టెంట్ స్కీమ్ మనం ఏం పెట్టలేదు ఇంకా. సో ఇప్పటికీ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు దీన్ని. సో 20+1 షీప్, ఒక 20 షీప్ +1 మేల్ షీప్ ఇస్తే విత్ యూనిట్ కాస్ట్ ఆఫ్ 1.25 lakh. సో ఇదంతా దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్. అగైన్ ఈ ఫ్యాక్ట్స్ గుర్తున్నంత వరకు రాయండి. ఒకటేం చేయొచ్చు అని అంటే, ఇన్ని ఫ్యాక్ట్స్ గుర్తుండవు, ఇది సోషల్ ఎకనామిక్స్ నుంచి తీసుకున్న ఫ్యాక్ట్స్ తీసుకొని పెట్టడం ఇక్కడ ఈజీ. కానీ మీరు ఏం చేయొచ్చు అని అంటే, ఫ్యాక్ట్సే రాయాలి అని అనుకున్నప్పుడు ఈ ఇయర్ ఇప్పుడున్న ఎకనామిక్ సర్వే ఒకటి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎకనామిక్ సర్వే ప్లస్ బడ్జెట్లో ఈ స్కీమ్కి ఎంత అలొకేషన్ చేసినది ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. దట్ విల్ బి అప్రిషియేటెడ్ మోర్. నెక్స్ట్ బడ్జెట్ వస్తున్నప్పుడు ఆ బడ్జెట్లో ఈ ఖచ్చితంగా తెలుస్తుంది. అగ్రికల్చర్ మొత్తం చదవాలి ఖచ్చితంగా. సో ఆ బడ్జెట్లో ఈ స్కీమ్కి ఎంత అలొకేట్ చేసినారు, ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవడం ఈజీ కూడా మీకు. ఇప్పుడు ఇంతమంది ఫ్యామిలీస్కి ఇంత వచ్చింది 2017 ఇంత గుర్తు ఎగ్జామ్ టైంలో గుర్తురాదు, ట్రస్ట్ మీ. ఆ స్ట్రెస్లో ఇన్ని గుర్తుండవు. రాదర్ టు సే దట్ ఓకే ఇది ఎంత ఇంపార్టెంట్ మనకు అని అంటే, ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఈ లేటెస్ట్ బడ్జెట్లో ఇంత అలొకేట్ చేసింది అని చెప్పి చూడండి. మీరు అది వచ్చే లోపల ఇంకా ఇఫ్ యూ వాంట్ టు గెట్ యూస్ టు ఇట్, గో బ్యాక్, take this financial year's budget, see the allocations for the respective schemes. So that is one. Then dairy sector కోసం ఏం చేస్తున్నాము అని అంటే, to encourage the farmers to take up dairy sector, government introduced a scheme 4 as incentive per liter collected to the, so yeah, 4 rupees additional pay చేస్తున్నాం dairy sector ని టేకప్ చేయడం కోసము. The government is paying 4 rupees additional income. So that is one. దెన్ ఫాడర్, లైవ్ స్టాక్ సెక్టర్కి ఫాడర్ వెరీ ఇంపార్టెంట్. కానీ మనకు అవైలబుల్ ల్యాండ్ తక్కువ, ఏరబుల్ ల్యాండ్ తక్కువ. ఫాడర్కి కావాల్సింది కూడా మళ్ళా ల్యాండే, మంచి ల్యాండే కావాలి. జనరల్గా అందరూ ఏమనుకుంటారు అంటే లైక్ అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, దానికి సపరేట్ ల్యాండ్ కావాలి ఫాడర్కి అని. సపరేట్ ల్యాండ్ రాదు, అగ్రికల్చర్ ల్యాండే కావాలి ఫాడర్ గ్రో చేయడానికి కూడా. ఏరబుల్ ల్యాండే కావాలి. సో ఫాడర్ పైన కూడా గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ అపాన్. సో ఆ లైవ్ స్టాక్ ఇన్స్ ఫాడర్ పైన, ఫాడర్ ప్లేస్ ఎ వైటల్ రోల్. సో ఫాడర్ సీడ్ వర్ సప్లైడ్ సో దట్ ఫార్మర్స్ కెన్ గ్రో. So around 797 metric tons, 800 metric tons of fodder seed was supplied in 2020-21 with an output of approximately 1.60 lakh metric ton of dry fodder. So government of India, government of state, Telangana is also focusing on that. Then poultry sector. So oka feed and fodder development program anedi outi undi, daniki manam inta budget ni ketaincham. Then poultry, Telangana stands 3rd in egg production. Telangana starts. Ravi Teja, I don't know if you are hearing it. Ravi Teja, నువ్వు అడిగిన క్వశ్చన్కి వద్దు, నన్ను అడిగితేనైతే నేను సజెస్ట్ చేయను. ఇండియన్ ఎకానమీ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ అన్లెస్ ఆస్క్డ్ డోంట్ టచ్ ఇట్. మీకు ఇండియన్ ఎకానమీలు రాయడానికి చాలా ఉంటాయి. ఇండియన్ ఎకానమీలో ఆ క్వశ్చన్స్ రాయడానికి చాలా పాయింట్స్ ఉంటాయి. మీరు అన్ని పాయింట్స్ వదిలేసి స్టేట్ గవర్నమెంట్ రాస్తున్నారు అంటే మీకు అది రాకి ఇది రాస్తున్నారు ఇంప్రెషన్ వస్తుంది. ఇఫ్ యూ ఆస్క్ మీ, మీకు మిగతా వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలీదు, బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, అండ్ ఐ కంప్లీట్లీ డీల్ విత్ ద సివిల్ సర్వీసెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ హియర్. సో అండ్ ఐ హ్యావ్ మాస్టర్స్ ఇన్ ఎకానమీ. సో ట్రస్ట్ మీ, నో డోంట్ డూ దట్. ఇఫ్ యూ నేను కరెక్ట్ చేస్తే నాకు అదే ఇంప్రెషన్ వస్తుంది. ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్ నువ్వు తీసుకొచ్చి స్టేట్ ఎకానమీ గురించి రాస్తున్నావు అని అంటే నీకు ఇది రాదు కాబట్టి అది ఫిల్ చేస్తున్నావు అని ఇంప్రెషన్ వస్తుంది. సో డోంట్ డూ దట్ అన్లెస్ ఆస్క్డ్. అది ఒకటే. దెన్ పౌల్ట్రీ. సో వీఆర్ ఫోకసింగ్ అపాన్ ద స్టేట్ గవర్నమెంట్ ఇంత ఫ్రీ పవర్ ప్రొవైడ్ చేస్తుంది, దీన్ని ఇండస్ట్రియల్ సెక్టర్గా డిక్లేర్ చేసి ఇండస్ట్రియల్ సెక్టర్కి ఇస్తుంది. సో దీనికి ఫ్రీ పవర్ ఇస్తుంది. సో పౌల్ట్రీ ఫార్మ్స్ ఆన్ బర్డ్స్. దెన్ ఆక్వాకల్చర్. ఫిషరీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్స్. ఇది ఒక సెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ఫోకస్డ్ అపాన్. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ గెటింగ్ అటైన్మెంట్ ఆఫ్ స్టేట్, సో ఈ రోజుకి కూడా వీ హ్యావ్ ఏ స్కీమ్ విచ్ డిస్ట్రిబ్యూట్స్ దిస్ ఫిష్ సీడ్స్. చిన్న ఫిష్లింగ్స్ కానీ ఫిష్ ఎగ్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేసే స్కీమ్ ఉంది. కొరమీన్ పర్టికులర్లీ దే ఫోకస్ ఆన్ దట్. సో
ఫిషరీస్ ఒక సెక్టర్. సో దానికి ఏం చేస్తుందంటే న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్ సెక్యూరిటీ ఫిష్ మనకి. సో వాట్ ఆర్ డూయింగ్ క్వాలిటీ ఫిష్ 100% గ్రాంట్. దెన్ టు ప్రొవైడ్ with respect to a group accident insurance scheme has also been provided ఫిషరీ సెక్టర్ని సపోర్ట్ చేయడం కోసం. దెన్ ఎంత ఇంక్రీజ్ అయింది ఇవన్నీ ఇచ్చినందుకు, ఎంత ఇంక్రీజ్ అయింది ఫిష్ ప్రాన్ ప్రొడక్షన్ అని చెప్పేసి దీని గురించి మాట్లాడుతున్నాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టెప్స్ దట్ ఆర్ టేకెన్. మెయిన్గా షీప్ డైరీ సెక్టర్, ఫాడర్ డెవలప్మెంట్, పౌల్ట్రీ అండ్ ఆక్వాకల్చర్. యూ కెన్ ఆల్సో యాడ్ ఒక తెలంగాణ బ్రాండ్ ఫిష్తోని ఒక బ్రాండ్ కూడా డెవలప్ చేద్దామన్న ప్రపోజల్ ఉంది. I don't remember the brand name exactly, but they also want to create a brand using our fish products. Golconda, na? Just check it. I'll update that in the next session. So we'll stop here. So మిగతా క్వశ్చన్స్ ఏవైతున్నాయో చేద్దాం. అవి కూడా నెక్స్ట్ టెస్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మనము ఆ రోజు అవి కూడా చేద్దాం. బట్ ఇవాళకి బికాస్ దిస్ హ్యాస్ బిన్ it will take this, the rest of the questions will take more amount of time, and it's already around 7:30. So, right, so we'll stop here.